కన్నడ నటి సీనియర్ ఐపీఎస్ కుమార్తె రణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. విదేశాల నుంచి అక్రమ రవాణా వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఈ ఏడాదిలోనే సుమారు 10 సార్లు దుబాయ్ వెళ్లి రావడంతో అనుమానాలు రేకెత్తాయి. 15 రోజుల్లోనే 4 సార్లు జర్నీతో అలర్ట్ అయిన డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమె టూర్ పై నిఘా పెట్టారు. వారం కిందట దుబాయ్ నుంచి బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టు వచ్చిన రణ్యారావును డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అక్రమంగా తరలిస్తున్న 14.2 కిలోల గోల్డ్ను పట్టుకున్నారు. రణ్యారావు ఇంట్లో జరిపిన సోదాల్లో 2 కోట్ల విలువైన ఆభరణాలతో పాటు మరో 2 కోట్ల క్యాష్ దొరికినట్లు డీఆర్ఐ అధికారులు చెప్పారు. గోల్డ్ స్మగ్లింగ్ ఇష్యూలో రణ్యారావు అరెస్ట్ మీడియా నుంచే తెలుసుకున్నానని కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీ రామచంద్రరావు తెలిపారు. స్మగ్లింగ్ విషయంతో తాను షాకు గురైనట్లు చెప్పారు. ప్రస్తుతం రణ్యారావు తనతో ఉండటం లేదని, ఆమె భర్తతో విడిగా కలిసి ఉంటుందన్నారు. ఏదేమైనా చట్టం తన పని తాను చేసుకొని పోతుందన్నారు రామచంద్రరావు.